హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం చూసినట్లుగా ఇక్కడ పిల్లలందరూ కలిసి ఇల్లు తయారు చేశారు కదా. ఇప్పుడు ఆ ఇంటిని ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ పిల్లలందరూ ఇల్లు తయారు చేసి ఆడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి గీత వస్తుంది. ఇంటికి కలర్స్ ఎలా వేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మన ఇల్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఏ కలర్ వేద్దాం? మొన్నే త్వరగా కలర్స్ వేయాలి కదా. మనం ఇంట్లో ఉండాలి కదా. నేను వెళ్ళి కలర్స్ తెస్తాను. అరే ఏంటి పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా కలర్స్ వేయండి. అదే ఆంటీ, ఏ కలర్ వేయాలా అని ఆలోచిస్తున్నాం. ఒక పని చేయండి, అన్ని కలర్స్ కలిపి మల్టీ కలర్స్ వేయండి, చాలా బాగుంటుంది. గీతా ఆంటీ సూపర్, మీ ఐడియా చాలా బాగుంది. నేను ఇప్పుడే కలర్ వేయడం స్టార్ట్ చేస్తాను. మొన్నే నువ్వు కూడా స్టార్ట్ చేయి. అలా గీత ఇచ్చిన ఐడియాతో పిల్లలందరూ కలిసి ఇంటికి కలర్స్ వేయడం మొదలు పెడతారు. నేను ముందు ఈ పింక్ కలర్ వేస్తాను, ఇది చాలా బాగుంటుంది. A few moments later. నేను ఈ ఎల్లో కలర్ తో మొదలు పెడతాను. వావ్, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మో, ఈ చిన్ని మున్నీలు కలర్స్ వేయడం కూడా మొదలు పెట్టేశారు. నేను నాకు ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ ని వేస్తాను. వీళ్ళందరికంటే నేను వేసే కలరే బాగుంటుంది. మరి నేను ఏ కలర్ వేయను? నేను ఒక పని చేస్తాను. నేను సిల్వర్ కలర్ తీసుకుంటాను. ఇది ముందు వేస్తాను, ఆ తర్వాత అన్ని ఇళ్లకు వేస్తాను. అలా చిన్ని, మున్ని, చింకి, చింటూ అందరూ కలిసి ఇళ్లకు బిజీగా కలర్స్ వేస్తూ ఉంటారు. అంతలో జున్ను కూడా అక్కడికి వస్తాడు. నేను కలర్ వేస్తా, వేయాలి. అబ్బబ్బా జున్ను, గొడవ చేయకుండా త్వరగా కలర్ వేయి, మనకు టైం లేదు, త్వరగా కానీ. కలర్ వేస్తా, రెడ్ కలర్. అంతలో అక్కడికి గీత వస్తుంది. జున్ను పెయింట్ వేయడం చూస్తుంది. అరే, జున్ను కూడా పెయింట్ వేస్తున్నాడు. కానీ ఈ పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇళ్లకు వెళ్లడం లేదు. నేనేం చేయాలి? ఇక్కడ చిన్ని వాళ్ళ మమ్మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేనెప్పుడనగానో ఇంటి నుండి బయటకు వచ్చాను. మమ్మీ నా గురించి ఆలోచిస్తూ ఉంటారేమో. ఏం పర్వాలేదులే, నన్ను కొట్టారు కదా, అయినా నేను ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. త్వరగా పెయింట్ వేస్తాను. చిన్ని, నేను ఎల్లో కలర్ వేయడం అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ కలర్ ఈ సైడ్ గోడలకు వేస్తాను. మా మమ్మీ నా గురించి అసలు పట్టించుకోవడం లేదు. నేనెప్పుడో ఉదయం అనగా ఇంటి నుండి వచ్చాను, ఇప్పటి వరకు నా గురించి ఎవరూ రాలేదు. సరే, నేను త్వరగా నా ఇంటిని ఫినిష్ చేస్తాను. ఇక్కడ చింకి కూడా బాధపడుతూ ఉంటుంది. మా మమ్మీ కనీసం నేను ఏమైపోయానా అని కూడా వెతకట్లేదు. అలా పిల్లలందరూ వాళ్ళ ఇళ్లకు రంగులు వేయడం అయిపోతుంది. వాళ్ళ కొత్త ఇల్లు రెడీ అయిపోతాయి. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చింటూ, ఇప్పుడు మనం మన ఇళ్ళని ఎక్కడ పెడదాం? దానికి నా దగ్గర ఒక మంచి ప్లేస్ ఉంది. మా ఇంటి వెనుక ఒక ఖాళీ ప్లేస్ లో ఒక పెద్ద చెట్టు ఉంది. దాని దగ్గరకు ఎవరూ రారు, మనం అక్కడికి వెళ్దాం. అలా పిల్లలు మాట్లాడుకోవడం గీత వింటూ ఉంటుంది. అవునవును, చింటూ చెప్పిన ప్లేస్ చాలా బాగుంది. పదండి, మనం అక్కడికే వెళ్దాం. నేను వస్తా, మమ్మీతో ఉండను, నేను వస్తా. అంతలో అక్కడికి గీత వస్తుంది. ఏంటి జున్ను, ఎక్కడికి వెళ్తావు? లేదు, వెళ్ళను, మమ్మీ కావాలి, మమ్మీతో ఉంటా, వెళ్ళను. అరే, ఈ జున్ను ఒక్క సెకండ్ లో భలే ప్లేట్ మార్చేస్తాడు. సరే, పదముండి మనం వెళ్దాం. చింటూ, చింకి, పదండి వెళ్దాం. అయ్యో, ఈ పిల్లలు నిజంగానే వెళ్తున్నారు. ఇప్పుడెలా? నేను సీతాక్కకు చెప్పాలి. సరే, వీళ్ళుండే ప్లేస్ నాకు ఎలాగో తెలుసు కాబట్టి నేను సీత అక్కకు చెప్తాను.
అంతలో ఇక్కడ సీత చిన్నిని వెతుక్కుంటూ గీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. పిల్లలు వాళ్ళు తయారు చేసిన ఇంటిని తీసుకుని వెళ్లి చెట్టు మీద పెడతారు. ఓ చూసారా, నేను చూపించిన ప్లేస్ చాలా బాగుంది కదా. మన ఇల్లు ఈ చెట్టు మీద ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అవునవును, మనం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకసారి నేను లోపలికి వెళ్ళొస్తాను. వావ్, ఈ చెట్టు భలే ఉంది. వావ్, ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. మనం ఎంచక్కా ఆడుకోవచ్చు. అవునవును చిన్ని, నేను ఒకసారి ఈ చెట్టు లోపలికి వెళ్ళి చూస్తాను. అమ్మో, చీకటిగా ఉంది. బాబాయ్, ఎప్పుడు లోపలికి వెళ్ళకూడదు. ఓ అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఉదయం నుంచి నేను పని చేసి అలసిపోయాను. ఇప్పుడెలా? మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనమే అన్ని చేసుకుందాం. అన్నం కూర వండుకుందాం. కానీ ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ మనకు కనీసం ఫ్రూట్స్ కూడా లేవు. కానీ నాకు మా మమ్మీ చేతి వంటే చాలా ఇష్టం. అదే నాకు బాగా నచ్చుతుంది. నేను కూడా మా మమ్మీ చేసిన ఫుడ్ తింటాను. నేను మా మమ్మీ దగ్గరకు వెళ్ళి సారీ చెప్తాను. ఓ అవును, మమ్మీ అంటే మమ్మీనే. నాకు కూడా మా మమ్మీ చాలా బాగా గుర్తొస్తున్నారు. నేను కూడా వెళ్తాను. అవును, నేను కూడా మమ్మీ దగ్గరకు వెళ్ళి సారీ చెప్తాను. మనం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆడుకుందాం. అవును, పదండి వెళ్దాం. మనం వెళ్ళి మన మమ్మీ వాళ్లకు సారీ చెప్తాం. మళ్ళీ వచ్చి ఆడుకుందాం. అలా పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.